మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే సుమన్ టీవీ. మనం ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నాము. ఉగ్రవాదుల దాడిలో మరణించినటువంటి ఎవరైతే 28 మంది ఉన్నారో వాళ్ళందరికీ కూడా మొత్తం దేశం మొత్తం కూడా చాలా హృదయ విదారకరమైన బాధలో ఉన్నారు. ఎందుకనంటే సరదాగా కుటుంబంతో కాలక్షేపం చేయడం కోసం కొంతమంది, అదేవిధంగా విహారయాత్రకు కొంతమంది వెళ్ళినటువంటి సామాన్యులను చాలా క్రూరాతి క్రూరంగా కాల్చి చంపారు. అది హిందువా కాదా అని తెలుసుకుని మరీ కాల్చి చంపారంటే నిజంగా వాళ్ళు ఎంత దారుణమైన ఆలోచనతో ఉన్నారో. అలాంటి వాళ్ళని ఏం చేయాలనేది నిజంగా అది ఏం మాట్లాడినా ఏం చేసినా కూడా తక్కువ కాదు. అలాంటి సంఘటన దేశం మొత్తం కూడా ఒక్కసారిగా ఉలిక్కి పడింది. జమ్మూ కాశ్మీర్ పహల్గాం దగ్గర జరిగినటువంటి ఈ సంఘటనకు సంబంధించి 28 మంది మరణించారు. దానికి సంబంధించి విశ్వ హిందూ పరిషత్ పిఠాపురానికి సంబంధించి నాయకులు ఉన్నారు. ఆయన వెంకటేశ్వర గారు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒకసారి. సార్ వెంకటేశ్వర గారు, ఏంటి అసలు ఎందుకు అంటే 28 మందిని పాశవికంగా అంత అమానుషంగా కాల్చి చంపాల్సినంత అవసరం ఎందుకు వచ్చింది? అసలు ఇలాంటి సంఘటన జరిగిన వెంటనే మీకు ఏమనిపించింది? ఇది చాలా బాధాకరం అండి. దేశవ్యాప్తంగా కూడా ఒక్కసారిగా అందరం కూడా కన్నీటి సందర్భంలో మునిగిపోయాం. ఎందుకంటే ఎంతోమంది మన దేశ పౌరులందరూ కూడా మరి చక్కగా వాతావరణాన్ని ఎంజాయ్ చేయడానికి పెళ్ళైన వాళ్ళు ఉన్నారు, తర్వాత ఉద్యోగాలు వచ్చే వాళ్ళు ఉన్నారు. అందరూ కూడా చక్కగా అక్కడ కాశ్మీర్ని అందాలను చూద్దామని చెప్పి వెళ్తే ఈ ఉగ్రవాద భూతానికి మన వాళ్ళు బలైపడడం అనేది చాలా దారుణం. ఇక్కడ ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే ఉగ్రవాదానికి మతం లేదు అంటున్నారు. ఉగ్రవాదానికి మతం ఉంది. ఆ మతం ఉన్నది ఉగ్రవాదానికి. ఎందుకంటే కేవలం అక్కడ పర్యాటకులను హిందూ ఇతరులను పంపించేసి కేవలం హిందువులను టార్గెట్ చేసి ఇలా హిందువులు అని పూర్తిగా కన్ఫర్మ్ చేసుకుని 28 మందికి పైగా మందిని చంపారంటే ఉగ్రవాదానికి మతం లేదనడానికి ఎవరికి నోరు వస్తుందని చెప్తున్నాం. ఈరోజు మరో ముఖ్యంగా మేము చెప్తున్న విషయం ఏంటంటే మరి ఆల్ ఐస్ అండ్ రాఫా, లేకపోతే ఎక్కడో చైనాలో ఎవరో చనిపోతే ఏదో జరిగిపోయింది, లేకపోతే వేరే దేశంలో ఎక్కడ ఏదో జరుగుతుంటే వాళ్ళకి మద్దతు ఇచ్చే అందరూ మన దేశ పౌరులు చనిపోతే మరి కనీసం వాళ్ళకి నోర్లు మెదపోవడానికి కారణం ఏంటి? మీరు అడుగుతున్న మన దేశ పౌరులు ఉగ్రవాదానికి మతం లేదన్నారు, కానీ అక్కడ ఉగ్రవాదాలు ఏం చూసి టార్గెట్ చేసి చంపారు? ఉగ్రవాదులకి టార్గెట్ హిందువులే. క్లియర్గా చెప్తున్నాం. అక్కడికి వచ్చారు, అక్కడ ముస్లిమ్స్ ఉన్నారు, లేకపోతే ఉన్న వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ అక్కడికి వచ్చి ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో అక్కడికి వచ్చి మతం ఏంటని అడిగి, వాళ్ళ కులం అడగలేదండి, ప్రాంతం అడగలేదు, నీ మతం ఏంటని అడిగి ఐడి కార్డు చూసి చెక్ చేసి మరి పాయింట్ బ్లాక్లో గన్న పెట్టి కాల్చి చంపడం జరిగింది. వందలాది బుల్లెట్లు. అంటే వాళ్ళ యొక్క కక్ష ఎంత హిందువుల మీద, భారత హిందువుల మీద ఎంత కక్ష ఉన్నది అన్నది అక్కడ బుల్లెట్లు దింపిన విధానాన్ని చూస్తే అందులో ఎంతో మంది అమాయకులు బలైపోయారు అన్నది బాధ. దీని మీద ఒకటండి, పాకిస్తాన్ ఉన్నంతసేపు కూడా ఇలాంటి దాడులు జరుగుతూనే ఉంటాయి భారత్ మీద. ఎందుకంటే పాకిస్తాన్ అనే దేశం పూర్తిగా ఉగ్రవాదుల దేశమే. అది ఉగ్ర దేశం పాకిస్తాన్ అనేది. ప్రపంచ మ్యాప్లో భారత ఆర్మీ ఎప్పుడైతే ప్రపంచ మ్యాప్లో పాకిస్తాన్ లేకుండా చేసేస్తుందో భారతదేశం ప్రశాంతంగా ఉంటుంది, ఉన్న దేశాలన్నీ కూడా ప్రశాంతంగా ఉంటాయి. ఎంతకాలం అని చెప్పి మన బార్డర్కి తాళం వేసుకుంటూ అక్కడ కూర్చొని కాపలాలు కాసుకుంటాం? సరే, ఎంతో మంచిగా వార్నింగ్ వాళ్ళకి చెప్పుకుంటూ పోలీ అందరం కూడా కలిసి ఉండాలని చెప్పి మన దేశం ఎప్పుడు చక్కగా మనం అందరం కూడా భారత్ పాకిస్తాన్ అందరం కలిసిమెలిసి ఉండాలి. మీకు దౌత్యపరంగా మన దేశం సహాయం చేసింది, సింధు జలాల ప్రకారం మన దేశం సహాయం చేసింది, ఎంతో వాళ్ళ కూడుకు లేకపోతే కూడా మన దేశం సహాయం చేసింది. ఇంత చేసినా కూడా పాముకి ఏదో పాలు పోసినట్టు అవి ఎప్పుడు కూడా మన మీద విషయం చెబుతుంది. కాబట్టి భారతీయ పౌరుడిగా నేను చేస్తున్న, భారతదేశానికి చేస్తున్న, మన భారతదేశ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాడంటే ప్రపంచ మ్యాప్లో ఏదైతే పాకిస్తాన్ ఉన్నంతసేపు కూడా ఉన్న దేశాలకి ముప్పే, భారతదేశానికి, భారత పౌరులకి, భారత ఆర్మీకి కూడా ఏదో విధంగా ప్రాణాలు కోల్పోవడం అనేది ఇంకా మేము సహించలేం. కావాలితే మమ్మల్ని కూడా రమ్మంటే భారత ఆర్మీకి ఏదో విధంగా సహాయం చేస్తూ నుంచుంటూ మా ప్రాణాలను కూడా అర్పించడానికి సైతంగా ఉంటూ ప్రపంచ పటంలో మాత్రం పాకిస్తాన్ లేకుండా చేయమని చెప్పి భారత ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. అంటే ఇదివరకు ఎప్పుడు కూడా ఇన్ని సంవత్సరాల కాలంలో ఇంత దారుణమైన అటాక్ ఎప్పుడు చూడలేదు. ఎందుకనంటే ఇదివరకు మన బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సర్జికల్ స్ట్రైక్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇంత పాశవికంగా, అంటే దీనికి ప్రధాన కారణం కేవలం చాలా మంది అంటున్నది ఏంటంటే అమర్నాథ్ యాత్రకి ఈసారి రిజిస్ట్రేషన్లు ఎక్కువ జరగడం వల్లే కేవలం హిందువులను టార్గెట్గా చేసుకుని భయభ్రాంతులకు గురి చేయడానికి ఈ విధంగా వాళ్ళు కుట్ర పన్నారు అని చెప్పి అంటున్నారు. అది సైనిక దుస్తుల్లో
రావడం అనేది ఏ విధంగా చూడొచ్చు? అంటే మన శాంతి భద్రతలు ఏ విధంగా ఉన్నాయనుకోవచ్చు, రేపు రాబోయే కాలం ఏ విధంగా ఉండబోతుంది అనుకోవచ్చు? అయితే ఒక విధంగా చెప్పుకోవాలంటే మోదీ ప్రభుత్వం ఉన్నంత కాలం కూడా దేశానికి రక్షణగా ఉంటుందండి. అయితే ముఖ్యంగా అమర్నాథ్ యాత్రికులనే కాదు, వాళ్ళ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే హిందువుల్ని చంపాలి. ఇస్లామిక్ ఉగ్రవాదం ఎప్పుడు కూడా హిందువులే టార్గెట్ అండి. ఉగ్రవాదానికి మతం ఉంది, వాళ్ళు అక్కడ హిందూ వ్యతిరేకలన్నా కూడా వాళ్ళకి సంబంధించిన ఇస్లాంలకు సంబంధించిన వాక్యం చెప్తూ వదిలేశారు. అక్కడ క్లియర్గా మనకి వార్తల్లో వచ్చే క్లియర్గా అక్కడి నుంచి మనకి రిపోర్ట్లు ఉన్నాయి. అక్కడ ఇస్లామిక్ సంబంధించిన వాక్యాలు చెప్తే వాళ్ళని పక్కకు పొమ్మన్నారు, అక్కడ అక్కడి నుంచి వెళ్ళిపోమన్నారు. కేవలం హిందువులు మాత్రం ఐడెంటిటీ కార్డు చూసి వాళ్ళ ఫ్యాంట్లో కూడా లాగి చూసి వాళ్ళ హిందువులు అని చెప్పి కన్ఫర్మ్ చేసుకుని చంపడం జరిగింది. హిందూ యాత్రికులనే కాదు, లేకపోతే హిందువులకు సంబంధించిన వాళ్ళని కాదు, హిందువు అయితే చాలా చంపేస్తారు. అంటే దేశంలో భయభ్రాంతులకు గురి చేయాలని చెప్పి వీళ్ళు ఎప్పటి నుంచో పన్నాగాలు పండుతున్నారు. కానీ అక్కడ మన ఆర్మీ సైన్యం గట్టిగా బలంగా ఉన్నది కాబట్టి ఇప్పుడు ఏం పీకలేకపోయారు. మాటు వేసి ఇది ఒక రోజు 2 రోజుల నుంచి ఇస్తుంది, గత 2 నెలల నుంచో 3 నెలల నుంచి వీళ్ళ నిఘా ఉంది. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ తింటూ ఇక్కడికి గాలి పీలుస్తూ ఎవరైతే పాకిస్తాన్ బేవర్ సొమ్ము కాస్తున్నారో వాళ్ళ వల్లే ఈరోజు మన పౌరులు అయితే చనిపోయారండి. వాళ్ళు అక్కడ ఆశ్రయం కల్పించారు. వాళ్ళకి ఎక్కడైతే కాశ్మీర్లో ఉందో కాశ్మీర్లో ఉగ్రవాదులకి అక్కడ స్థానికులు కొంతమంది ఆశ్రయం కల్పించారు కాబట్టి ఈరోజు భారత పౌరులు చనిపోయారు. స్థానికుల యొక్క మద్దతు లేకుండా అక్కడ ఉగ్రవాదులు అయితే నుంచోలేరు. ఎందుకంటే అడుగడుగున నా దేశ సైన్యం పహారా కాస్తుంది. సైనికులు యొక్క కళ్ళు కప్పి అక్కడున్న స్థానికులు కొంతమంది ఉగ్రవాదులకి కొమ్ము కాస్తూ వాళ్ళ గన్లు ఒక రకంగా తీసుకొచ్చి ఉంటారు, వాళ్ళ వేరే దృష్టిలో తీసుకొచ్చి ఆర్మీ డ్రెస్ కూడా అక్కడ స్థానికులు ఇచ్చారన్నదే నా ప్రధాన ఆరోపణ. కాబట్టి మేము ఒకటే కోరుకుంటున్నాం, ఎవరైతే ఈ ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తూ వాళ్ళకి కొమ్ము కాస్తున్నారో వాళ్ళని కూడా ఈ దేశం నుంచి బహిష్కరించి, లేకపోతే 4 బుల్లెట్లు దింపేసి ఎక్కడ మీరు ఏ దేశానికి అయితే మీరు మద్దతు కాస్తున్నారు, ఏ దేశానికి అయితే కొమ్ము కాస్తున్నారో అక్కడికి వెళ్ళి చావమని చెప్పి నేను తెలియజేస్తున్నాను. సార్ చెప్పండి, అంటే ఇలాంటి సంఘటన జరిగినప్పుడు ఎలా అనిపించింది? అంటే 28 మందిని ఒకేసారి చాలా పాశవికంగా కనీసం పేరు అడిగి ప్యాంటు విప్పి ఐడి కార్డు చూసి హిందువా కాదా అని కన్ఫర్మ్ చేసుకుని చంపాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? అసలు అలాంటి సిచ్యువేషన్ చూసినప్పుడు మీకు ఏమనిపించింది? ఇది చాలా తట్టుకోలేని సందర్భం అండి. ఇది ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ పాశవిక చర్యకి ఖండిస్తున్నాయి. ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ పాకిస్తాన్ చేసిన టీఆర్ఎఫ్ అనే సంస్థ కూడా ప్రకటించింది, మేమే చేశాను పాకిస్తాన్లో ఉన్న సంస్థ. దాన్ని ప్రపంచ దేశాలన్నీ ఖండిస్తున్నాయి. అలాగే భారతదేశం ఇక ఉపేక్షించకూడదు. ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా ఆ సంస్థని అక్కడ ఆ పాకిస్తాన్ కూడా ఇక ప్రపంచ పటంలో లేకుండా చేయాలని మా కోరిక ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. ఎలా ఎలా ఉండబోతుంది అంటే, గతంలో మోదీ ప్రభుత్వం సర్జికల్ స్ట్రైక్ చేసింది, అందరం మన్ననలు పొందింది. ఇప్పుడు ఇలాంటి సంఘటన జరిగిన తర్వాత ఏ విధమైన యాక్షన్ ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు? ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? పరిస్థితి అయితే చాలా తీవ్రంగా ఉంటుందండి. రాబోయే పరిస్థితి పాకిస్తాన్కి మన ప్రభుత్వం ఇచ్చే చాలా గట్టిగా ఉంటుంది సమాధానం. ఎందుకంటే ఇది అత్యంత దారుణమైన సంఘటన, ప్రతి మనిషిని కలిసివేస్తుంది. చిన్నపిల్లలు వాళ్ళ తండ్రి ముందే ఆ తండ్రిని చంపేశారు. పాపం ఒంటి మీద కూర్చొని ఏడుస్తున్నాడు బాబు, ఏం తెలియని స్థితిలో. ఎవరైతే ఫ్యామిలీస్ ఉన్నారో వాళ్ళు కూడా మమ్మల్ని కూడా చంపేయండి అంటే వెళ్ళి మోడీకి చెప్పుకోండి, మీరు ఉంటేనే మోడీకి తెలుస్తుందని వాళ్ళంత నిర్లక్ష్యంగా, అంత దారుణంగా మన మనుషులైతే కాదు వాళ్ళు. అటువంటి వాళ్ళని ఉపేక్షించకూడదు, అటువంటి ఉగ్రవాదాన్ని ఉపేక్షించకూడదు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా పాకిస్తాన్ లేకుండానే చేయాలి మాకు ప్రధాన డిమాండ్. సార్ మీరు చెప్పండి, అంటే ఇలాంటి సంఘటన చూసినప్పుడు మీరు ఎన్నో సంవత్సరాల అనుభవం ఉంది మీకు, అంటే రాబోయే తరాలకి ఏ విధమైన భరోసా ఇస్తే బాగుంటుంది? ఎందుకంటే హిందూ మతాన్ని కేవలం టార్గెట్ చేసుకుని ఈ విధమైన దాడికి పాల్పడడం అనేది మీరు ఏ విధంగా చూస్తారు? ఇది భారతదేశం అంతా కూడా ఆ దృశ్యాన్ని చూసి కన్నీటి పరం అయిన రోజు. అయితే దీనికి ఒకటే, ఇజ్రాయెల్ హమాస్ మీద ఎలా దాడి చేసి అంతం చేస్తుందో ఆ విధంగానే భారతదేశం కూడా పాకిస్తాన్ మీద దండయాత్ర చేసి అటువంటి విధానం కలగజేయాలని చెప్పేసి యావత్ భారతదేశం కోరుకుంటుంది. ఎందుకంటే మన భారతీయులు అందరూ కూడా శాంతి అనేవారు, కానీ ఇక్కడ శాంతికి ఇటువంటి చోట శాంతి అనేది ఉపేక్షించకూడదు. ఎందుకంటే వాళ్ళు కేవలము హిందువులు మాత్రమే టార్గెట్ చేసి చంపాలని చాలా భయంకరమైన విషయం. ఇటువంటి భయంకరమైన ఉగ్రవాదుల్ని ఎలాగైతే ఇజ్రాయెల్ హమాస్ అని
అదుపులో పెట్టిందో ఆ విధంగానే మన భారతదేశం కూడా పాకిస్తాన్ పూర్తిగా లేకుండా తుడిచిపెట్టేసినప్పుడే మన భారతీయులకు అందరూ కూడా శాంతి అనేది నిర్వచనం సహకరిస్తుందని చెప్పి తెలియజేసుకుంటున్నాను. అంటే భారతదేశం మొత్తం మీద కాకుండా మన ఆంధ్రప్రదేశ్లో ఇద్దరు, ఒకటి నెల్లూరు వాసి, అదేవిధంగా ఇంకొకరు వైజాగ్ మధుసూదన్ గారు, చంద్రమౌళి గారు, ఇద్దరు కూడా ఇది అవడం వాళ్ళ విహారయాత్రకి సరదాగా రిటైర్మెంట్ అయిన తర్వాత ఆయన కాసేపు గడుపుతారు కదా అని వెళ్ళిన వ్యక్తి, అదేవిధంగా ఈయన వివాహం జరిగిన తర్వాత కుటుంబంతో కాసేపు కాలక్షేపం చేస్తారని వెళ్ళిన వ్యక్తి, ఆ వాళ్ళు విగత జీవులుగా తిరిగి ఇది అవడం అనేది వాళ్ళ కుటుంబ సభ్యులు మేమేం పాపం చేసామని చెప్పి రోధిస్తున్నారు. అలాంటి సంఘటన చాలా హృదయ విదారకరంగా ఉంది. ఏమనిపిస్తుంది సార్ అలాంటివి చూస్తుంటే? కాశ్మీర్ అందాలు చూద్దాం అని చెప్పి వీరందరికీ కూడా భారతదేశం మొత్తం ఒకటే తెలిసింది, హిందువులు అన్న వాళ్ళకి కాశ్మీర్ వెళ్తే చాలా భయంకరమైన పరిస్థితులు అవుతాయి. ఇటువంటి భయంకరమైన పరిస్థితులు ఏదో కాకుండా ఉండాలి అంటే కాశ్మీర్లో ఉన్న వాళ్ళ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సహకరిస్తున్న వాళ్ళందరినీ కూడా వేరేసి పాకిస్తాన్కి అన్న వాళ్ళు ఎవరు కూడా ఆ ఏరియాలో లేకుండా పాకిస్తాన్ యొక్క ఉగ్రవాదాన్ని మన భారతదేశం నిర్మూలిస్తే ప్రపంచ దేశాలు చూసి ఆశ్చర్యపోయే విధంగా ఉండాలని చెప్పి ఈ విధంగా తెలియజేసుకుంటున్నాను. చూశారు కదా, విశ్వ హిందూ పరిషత్ సభ్యుల, పిఠాపురం సభ్యుల స్పందన చాలా ఘాటుగా స్పందిస్తున్నారు. ప్రపంచ పటంలో పాకిస్తాన్ అనే దాన్ని లేకుండా ఏరి పారేయాలి, వాళ్ళ మీద కనికరం ఉండకూడదు. ఎందుకంటే వాడు హిందువా కాదని తెలుసుకుని ఐడి కార్డు చూసి ప్యాంటు విప్పి చంపాల్సినంత పరిస్థితి ఎందుకు వచ్చింది, అంత పాశవికంగా వాళ్ళు ఏం తప్పు చేశారు అని చెప్పి కూడా తెలియజేస్తున్నారు. అదేవిధంగా బీజేపీ ప్రభుత్వం ఖచ్చితంగా దానికి సంబంధించి అటాక్ ఎవరు ఊహించిన విధంగా ఉండబోతుంది రాబోయే రోజులు అని చెప్పి కూడా తెలియజేస్తున్నారు. కెమెరామెన్ అశోక్తో శ్రీనివాస్, సుమన్ టీవీ.